హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్. తమ్నైల్ చూస్తేనే మీకు అర్థమైపోతుందిగా, ఈరోజు వీడియోలో నేను మీకు నా శారీ షాపింగ్ అండ్ గోల్డ్ షాపింగ్ అనేది చూపించాలనుకుంటున్నాను. వీడియోలో మీరు చూస్తున్నదైతే నేను గౌరీ పూజకు అనమాట. మాకు ఫస్ట్ గౌరీ పూజ ఉంటుంది, తర్వాత తలంబ్రాల చీర మార్చడం. సో మెయిన్ శారీగా ఇది కట్టుకుందామని చెప్పేసి నేను ఇది ధర్మవరం నుంచి తీసుకున్నాను, మీనాకారి. సో దీన్ని ఏంటంటే శారీస్ అన్నీ కూడా నేను తీసుకున్న ఎవరైనా పెళ్ళికి 5 శారీస్ కదా మెయిన్ మనకు ఆ ఈవెంట్స్కి అనేవి. సో ఆ 5 శారీస్ని కూడా అన్నీ ప్రీప్లేటింగ్ చేయించుకొని రెడీగా ఉంచుకున్నాను అనమాట. ప్రతి ఒక్కటి లాస్ట్ తలంబ్రాల చీర ఒకటి మాత్రమే ఆగిపోయింది. సో ఇది గౌరీ పూజకి కట్టుకుందామని చెప్పేసి అనుకున్నాను ఇలా. అండ్ తలంబ్రాల చీర గురించి మిగతా నాకు అసలు యాక్చువల్గా శారీ షాపింగ్ అని అంటే, నేను ఒక షాప్కి వెళ్ళానా, ఒక 10 శారీస్ చూడాలి, దాంట్లో నుంచి ఒక 3 సెలెక్ట్ చేసి పక్కకు పెడతాను. ఆ 3 ఒకటి సెలెక్ట్ చేసేసుకొని వచ్చేస్తాను అనమాట. అంత ఈజీగా ఎక్కువసేపు గంటలు పొద్దున్న నుంచి సాయంత్రం వరకు వెయిట్ చేసేసి, లేకపోతే నెక్స్ట్ డే అనేది చూసేసి, ఇంత ప్రాసెస్ అయితే నేను ఏ చీరకు కూడా చేయలేదు. అలాగే ఇప్పుడు మీరు చూసినది ఏంటంటే తలంబ్రాల చీర మాత్రం నేను ఇక్కడే ఖమ్మంలోనే తీసుకున్నాను, వరమహాలక్ష్మిలో తీసుకున్నాను అనమాట. అన్ని షాపింగ్స్ కూడా నేను మా వారే కలిసి వెళ్ళాము. ఇంకా శారీ షాపింగ్ అన్నప్పుడు ఆ సిల్వర్ శారీ చూసారు కదా, అది మా వారికి బాగా నచ్చింది అనమాట. కాకపోతే నాకు అది నచ్చలేదు. ఆ ఎల్లో శారీ ఉంది కదా, అది నాకు బాగా నచ్చింది. బట్ ఫైనల్గా థర్డ్ వన్ ఉంది కదా, అది తీసుకున్నాం తలంబ్రాల చీరకి. ఇలా మెయిన్ శారీస్ అయితే ఒకటి ధర్మవరంలో అండ్ ఇంకొకటి ఖమ్మంలోనే వరమహాలక్ష్మిలో తీసేసుకున్నాను. ఇంకా పెళ్లి కూతురు ఈవెంట్కి అండ్ వ్రతంకి కావాల్సిన శారీస్ అన్నీ కూడా విజయవాడలో తీసుకున్నాను అనమాట. నేను గోల్డ్ కానివ్వండి ఏది ఉన్నా కూడా, ఏ షాపింగ్ అయినా నాకు విజయవాడ నేను ఎక్కువ ప్రిఫర్ చేస్తాను. నాకు ఎందుకు అక్కడే సెట్ అయితే అన్నట్టు అనిపిస్తుంది. అంటే అలా వెళ్ళగానే ఈజీగా అయిపోయే ప్రాసెస్ అయితే నాకు విజయవాడలోనే ఉంటుందన్నమాట. అండ్ అలాగే ఈజీగా అయిపోయింది, నేనేమీ పెద్ద స్ట్రెస్ తీసుకోలేదు. ఎందుకనంటే పెళ్ళికి కొంచెం గ్యాప్ ఉందనమాట ఎక్కువ, ఒక 2 మంత్స్ ఉంది. సో 1 మంత్ ఉంది. ఆ 1 మంత్లో నేను చాలా చిన్నగా అన్నీ ఒక్కొక్క శారీ చూసుకుంటే, అండ్ ఇంకోటి ఏంటంటే నాకు బొటిక్ ఉంది కాబట్టి శారీస్ అయిపోగానే బ్లౌజెస్ కూడా ఫాస్ట్గా కానిచ్చేసాను. సో నాకు ఎక్కువ టైం స్పెండ్ చేసినట్టు కానీ అట్లా కానీ నాకు ఏం అనిపించలేదు. అండ్ కమింగ్ టు గోల్డ్ షాపింగ్ కూడా మీరు చూసారు కదా వీడియోలో, రాజేంద్ర జ్యువెలరీస్ నావి ముక్కు పుడక దగ్గర నుంచి కూడా అన్నీ ప్రతి ఒక్కటి A to Z అక్కడే తీసుకున్నాను అనమాట. సో మీకు ఇప్పుడు నేను చూపిస్తున్న వీడియోలో మాత్రం నేను ఓన్లీ చోకర్ గురించి అనమాట. పైన లాంగ్ హారం అయితే నేను తీసేసుకున్నాను. అన్నీ అయిపోయి లాస్ట్లో ఏవైతే ఉన్నాయో, అంటే పెళ్ళికి ముందు నుంచి నేను అన్నీ తీసేసుకున్నాను అనమాట. వడ్డానం కానివ్వండి, పాపిడి బిళ్ళ, అవి అన్నీ బ్యాంగిల్స్ అన్నీ అయిపోయింది. ఈ హారమే, మినీ హారం మాత్రమే నాకు బ్యాలెన్స్ ఉందనమాట. దాని గురించే అది పెళ్ళి టైంలోనే తీసుకుందాము అన్నట్టు నేను ఆగాను. సో అది మాత్రమే చూద్దామని, అందుకే మిగతావన్నీ పర్చేసింగ్ చేసుకున్న వీడియోస్ ఏవి నా దగ్గర లేవు. మిగతా వాటికి వెళ్ళినప్పుడు అది ఇదని, ఎందుకంటే ఎప్పుడూ తీసేసుకున్నా కాబట్టి అవి లేవన్నమాట వీడియోస్. ఇది ఒక్కటి మాత్రమే యూట్యూబ్లో పెట్టాలని మెయిన్గా వాళ్ళకి ఇచ్చి మరీ వీడియో తీపిచ్చాను. సో నేను ఇలా అన్నీ ట్రై చేశాను. ఏది ట్రై చేసినా కూడా నా మెడకి ఎందుకో చిన్నగా అనిపిస్తుంది. నా ఫేస్ చిన్నగా ఉంటుంది కానివ్వండి, నాకు ఏదైనా పెద్దవి అనమాట, అవి మాత్రమే సెట్ అవుతూ ఉంటాయి. ఇయర్ రింగ్స్ కూడా అంతే, పెద్దవి పెడితే మాత్రమే నాకు నా మొహానికి కొంచెం చూడడానికి బాగుంటుంది అన్నట్టు అనిపిస్తూ ఉంది. సో నేను ఇలా చూసిన హారాలు అన్నీ బాగున్నాయి, అన్నీ లైట్ వెయిట్లో ఉన్నాయి, 40-50 గ్రామ్స్లలోనే మనకు వచ్చేస్తున్నాయి కానివ్వండి. నాకు గ్రాండ్గా అనిపించక ఇంకా అన్నట్టు అనుకుంటే ఫైనల్గా నాకు ఇది మంచిగా అనిపించింది. ఇంకా నేను ఇదనే కాదు, విజయవాడలోనే కాకుండా ఖమ్మం సుహాస్లో చూశాను, వేరే చాలా షాప్స్ కూడా తిరిగాను అనమాట. ఈ మినీ హారానికే నేను 1 మంత్ ఉంటే 1 మంత్ కూడా, పెళ్ళి ఒక 2-3 డేస్లో ఉందన్నాక తీసుకున్న ఐటమ్ ఏంటంటే ఇదొక్కటే అనమాట. ఇదొక్కటే మిగిలిపోయింది. మిగతావన్నీ కూడా ఫాస్ట్గా గానిచ్చేసాను. అలా లాస్ట్కి ఈ షాప్లో నాకు దొరికిపోయిందనమాట. ఇది సెట్ అయిపోయింది ఇలాగా. మిగతా అన్ని ఆర్నమెంట్స్ తీసుకున్న వీడియోస్ అయితే లేవు కానివ్వండి. మొత్తం అంతా ఓవరాల్గా రెడీ అయిన ఒక పిక్ అయితే దీంతో యాడ్ చేసి నేను పెడుతున్నాను, అది కూడా చూడండి. అండ్ ఇంకా మిగతా నా వీడియోస్ అన్నీ మీ వరకు రావాలంటే మీరు చేయాల్సిందల్లా సబ్స్క్రైబ్ చేయండి. చాలామంది చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేయట్లేదు. డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్ మై ఛానల్. థ్యాంక్ యూ.